నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. రెండో రోజున పలువురు సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నంద్యాల స్థానపు ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ కూడా ఉన్నారు. ఇక ఫారూక్ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీతో పాటు జనసేన బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు, తమ మద్దతు తెలిపారు. నంద్యాలలో ఎన్ఎండి ఫారూక్ గారి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం నందు నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను ఎన్ఎండి ఫారూక్ గారు అందజేశారు. వారితో పాటు నంద్యాల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు, రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు గారు, కొట్టాల శివుడు గారు, ఎలిశెట్టి హరినాథ్ కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నంద్యాలలో విజయ దుదుంబి మోగించబోతోందని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్ఎండి ఫారూక్ ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదని కొట్టిపారేశారు. వైసీపీ చేతిలో ప్రజలు మరోసారి మోసపోయారని ఫారూక్ అన్నారు. 2024 మే 13న జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నంద్యాల ఎంపీగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరిని గెలిపించాలని ప్రజలను కోరారు. నంద్యాల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కూడా ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇటువంటి వారికి తిరిగి ఓటు వెయ్యాలా అని ప్రజలను ప్రశ్నించారు. నామినేషన్ సహకరించబట్టి మరి మిత్రుడు శివనారెడ్డి గారు, మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు, మా అమ్మాయి క్యాండిడేట్ సుబ్రహ్మ గారు, పార్లమెంట్ క్యాండిడేట్ 5 మంది పోయినాం. చాలాసేపు కార్యక్రమం జరిగింది. అది మొదటి ఘట్టం. రెండవ ఘట్టం ప్రజల ఆశీస్సులు కావాలా, వారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మేమిద్దరం కూడా గెలుస్తామని చెప్పి కూడా నమ్మకం కాకుండా ఒక గట్టి నమ్మకం ఉంది మాకు. అయితే కూడా నమ్మకం అంటే నేను చెప్పేది అర్థమైంది, కొంచెం దారి చెప్పింది. వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేసాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు మేము కూడా కలిసి పనిచేసాం. వారి పార్టీ అధ్యక్షులు కూడా చేశారు ఎక్సలెంట్గా. కాబట్టి వారికి అన్ని పరిచయాలు ఉన్నాయి. మరి వేరే పార్టీ చూస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు వారి కూతురు కూడా ఈరోజు మన పార్లమెంట్కి సభ్యురాలు ఇవ్వడం కూడా ఆనందదాయక విషయం, చాలా సంతోషదాయక విషయం. కాబట్టి రేపు మన ప్రజల దగ్గరికి పోతాం. మనం తెలుగుదేశం పార్టీ అధికారులు ఎందుకు రావాలా, అదేవిధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా, ఆయన ఏం చేశారు ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థిరీకరణగా ప్రజలకు తెలియజేశారు. సభలు పెట్టాం, అన్ని సభలు కూడా ఏర్పాటు చేయించాం. మళ్ళా ప్రజల పోయి ఇంటింటికి పోయి కూడా మేము ప్రజా మాకు సేవ చేసే బాధ్యత వహించమని చెప్పి ప్రజలు వేడుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా, ఎదురు చూస్తా ఉన్నారు. వేసవి కాలంలో కల్పిస్తామండి. ఏ గ్రామంలో కూడా నంద్యాల పట్టణంలో కూడా 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడడం లేదు. గ్రామాల్లో పోతే కూడా బిందెలు పట్టుకొని మా దగ్గరికి వస్తాం, మహిళలు వస్తున్నారు. చాలా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా చెప్పారు, సార్ వ్యవసాయంగా నీళ్ళు ఇవ్వండి సార్ ఇదానంటే తాగడానికి నీళ్ళు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన దెబ్బ తగిలి చెప్పి ఆయన చూపించుకొని తిరుగుతూ ఉన్నారు. దెబ్బలు అందరికీ తగిలాయి. దెబ్బలు తగిలినంతా చూసి కంకర రాయి తగ్గుతుంది, దెబ్బలు నాకు కానీ షో చేయడం అనేది మంచిది కాదు. ప్రజల్లో దాన్ని చూసి ఓట్లు వేస్తారనేది చాలా తప్పుడు ప్రచారం ముఖ్యమంత్రి గారిని. ఏం చేసినాడని సాధించాలని చెప్పి ప్రజలకి కంకర రాయి బండ్లలో పోతా ఉంటే జారిపోతాయి, అది అడ్డాలు కూడా వదిలిపోతాయి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయడానికి అనర్హుడుగా ప్రజలు ప్రకటించినారు. ఆయన ఏ కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆయన బుద్ధి చెప్తా ఉన్నారు. అన్ని సర్వేలు కూడా భారతదేశంలో సర్వేలన్నీ వచ్చేసినాయి. ఇప్పటికీ ఆజాదీడే జరుగుతుంది. దాదాపుగా 17-18 నియోజకవర్గాలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు గెలుస్తారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 124 నుంచి దాదాపుగా 134 వస్తారు. యాజాదీడే రేపటి దినం పోతే స్వీప్ అయిపోతుంది. వాటి ప్రజలు తలుచుకుంటాడు ఎందుకు కావాలా అని. ఇప్పుడు నిన్నగాక మొన్న శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక ఇది పెట్టారు, స్టోవ్. ఫరూక్ గారు అమ్మనీయుడు తెలుగుదేశం పేరు రాని కానీ తెలుగుదేశం వాళ్ళు అమ్మనీయుడు లేదు. ఇప్పుడు చూద్దామని కలెక్టర్ గారు ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు చూద్దామా ప్రజలు అబద్ధాలు టీవీలన్నీ తీసినాయి, మీరు మళ్ళీ తీసినాడు అవన్నీ వాస్తవాలు ఎందుకు చెప్పారు చూసామని చెప్పి మీరు వ్యాపారం చేసుకుంటారు. టీవీ పెట్టి లోగో పెట్టి ప్రజలు చూపిస్తూ ఉన్నారు. వాటి నుంచి మనీ ట్రాన్సాక్షన్ అవుతా ఉంది. నేను కాబట్టి సరిపోయా. ఇక వేరే నాయకులు అయితే పోయి పగడగొట్టింటారు. నేను మంచోళ్ళు కాబట్టి మర్యాద కాబట్టి ఇటువంటి
సంఘటన జరగదు. ఇప్పుడు 30 కార్పొరేట్ మీకు చూడొచ్చు, ఇది తీసుకొచ్చి వ్యాపారం జరుగుతుందా లేదా ఆడ బోర్డు ఎందుకు వేయాలని నేను చేశాను అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రజలకు. కాబట్టి ఇటువంటి చేయకూడదు. ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టి ఎన్నికల ప్రచారం చేయకూడదు మేము కొన్నాము. అంతేగాని వేరే కొన్ని ప్రజలకు సరుకులు ఇస్తామని మేము ఇది కూడా ఉచితంగా ఇవ్వద్దని చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత పంచి కరోనా మధ్యలో కొన్ని లక్షల రూపాయలు పంపించారు. కరోనా ఇప్పుడు పరిగి వాళ్ళు చెప్తే సాక్ష్యాలు చూపించారు. మీ టీవీలో అన్ని వీళ్ళందరూ సాక్ష్యాలు మీకు ఎదురు చేయాలి. కాబట్టి ఇవన్నీ పనికిరావు. ప్రజల దగ్గర పోవాలా, ప్రజలకు మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొదటి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు చాలా సీరియస్ సమస్య ఉంది. దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తా ఉంది. కరెంటు కోతారంటే చెప్పడానికి వీలలేదు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది, గ్రామాల్లో కరెంటు కూడా పరిస్థితి. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ప్రజలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అనుభవిస్తున్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎందుకు తెలుగుదేశం పార్టీ రావాలనే విషయం గురించి మనం ఇద్దరం కూడా ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలా. మీడియా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొంత మీడియాలో నాకు రావడం లేదు, ఎంత చెప్పిన నేషనల్ మీడియా అంటే ఊరికే రావడం లేదు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ఫోకస్ చేయాలి. మీడియా వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి. మీరు కూడా దీన్ని ప్రచారించుకోవడం, మీరు చేసే కార్యక్రమాలు కానీ చేపట్టే కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో దాన్ని కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. న్యాచురల్గా మీకు మేము అబద్ధాలు కూడా నీటిని గురించి మీరు నీటి అయితే ఏ రకంగా ఉంది మీకు తెలుసు. మీరు ఫోకస్ చేయండి. 3 రోజులు మీరే ఎంత ఇబ్బంది పడుతుంది మీ వల్ల. రాత్రి 2 గంటలు నీళ్ళు ధర 2 o'clock ఎట్లా అండి? ఆడపిల్లలు ఎట్లా రాత్రిపూట పోయి రాత్రి వేసి ఇప్పటికే మిస్టేక్స్ వస్తారు. పరిమాణాలు ఏదైతే రాత్రిపూట వెళ్తా ఉన్నారు. ఆడబిడ్డలపై 2 గంటలు నీళ్ళు కూర్చొని పాకులాడాలా. దీని గురించి మొదటి నుంచి ప్లానింగ్ లేదు, ఎప్పటి నుంచి లేదు. నేను జనవరి నుంచి చెప్తా ఉన్నా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. గతంలో మనం వస్తే తప్పకుండా సమస్య ఏర్పాటు చేశారు 150 ఎకరాల్లో. దాని పక్కనే ఇంకా పెద్ద చెరువు ఉంది. ఆ 150 ఎకరాలు మిగిలిన 150 ఎకరాలు కూడా తీసుకొచ్చి నంద్యాలకు భవిష్యత్తులో సంవత్సరానికి ఇంకొక సంవత్సరం స్టాంప్ 2 కలిపి 300 ఎకరాల సంవత్సరానికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు సంవత్సరం స్టాంప్ చేశాము. అది ఎంత సాక్షులు మరి తండ్రి గారి సాక్షులు. వీళ్ళు వచ్చి 2005లో సరే లేరప్పటికి వీళ్ళు చెప్పకుండా వీళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకున్నారు. చేసిందానే ఓపెన్ ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేసిన వీళ్ళు గురించి మాట్లాడడం అవసరం ఉంది. కాబట్టి చాలా సంతోషం. మీ అందరి సహకారం ఒకసారి ప్రజల ముందు పోతాం, ప్రజలను అర్థిస్తాం, ప్రజలను ప్రార్థిస్తాం. మేము చేయబోయే కార్యక్రమాలు కూడా వారికి వినియోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడం. ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి, అలాగే రాజకీయంలో అవగాహన ఉండి ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చ లేని వ్యక్తి ఫారూక్ గారు. అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా. అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న, ఈరోజు తాగడానికి నీళ్లు ఇయ్యని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా? లేదంటే యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో. అట్లాగే నీళ్లు లేవు, సాగునీరు లేదు, రైతులను మోసం చేశారు. మరి ఓన్లీ బటన్ నొక్కుతూనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలే చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము. అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు ఇక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని